హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ కర్రీతో కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రైస్ ఇలా వాష్ చేసి పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకొని టమాటా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటో మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ కర్రీ 1/2 కిలో తీసుకుందాం. 1/2 కిలో అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఒకసారి. రెండు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ నీళ్ళు వడకట్టుకొని అందులో వేసుకోవాలి. మొత్తం రైస్ అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్స్ వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది. నార్మల్గానే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు ఉంచుదాం. ఈలోపు బిర్యానీకి పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకొని ఒకసారి బీట్ చేసుకుందాం గడ్డలు లేకుండా. ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి పెరుగు చట్నీ.
ఇప్పుడు బిర్యానీ చూద్దాం. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ బిర్యానీ. అచ్చం నార్మల్ బిర్యానీ లాగే ఉంటుంది. చికెన్ బిర్యానీ అయినా అనొచ్చు, పులావ్ అయినా సరే అనొచ్చు. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.